ఇక తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో తుపాకుల మోత మోగింది. కర్రెగుట్టలో కేంద్ర బలగాలు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. కర్రెగుట్ట ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోంది. 3 రోజులుగా ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు జల్లెడపడుతున్నారు. ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. చెప్పండి తిరుపతి, ప్రస్తుతం కర్రెగుట్ట వద్ద పరిస్థితి ఎలా ఉంది? మరి ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతోందా? ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? ఇంకా ఎన్కౌంటర్లు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఒక భీకర యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. గత 3 రోజులుగా కర్రెగుట్ట సమీప ప్రాంతంలో ఇటు కేంద్ర బలగాలు కావచ్చు, ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి పోలీసుల కూంబింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కర్రెగుట్ట ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టు కీలక నేతలు ఉన్నటువంటి సమాచారంతోనే కేంద్ర బలగాలు కావచ్చు, ఇటు ఛత్తీస్గఢ్ పోలీసులు సంయుక్తంగా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. గత 3 రోజులుగా కేంద్ర బలగాలంతా కూడా కర్రెగుట్ట ప్రాంతం అంతా కూడా చుట్టుముట్టి ఎవరెవరు ఎక్కడున్నారు, లేదంటే ఎవరైనా మావోయిస్టులు ఎంత మేరకు విస్తరించడం కూడా పూర్తిగా డ్రోన్ కెమెరాలతో కావచ్చు, ఆర్మీ హెలికాప్టర్లతో కూడా చక్కర్లు కొడుతూ కర్రెగుట్ట ప్రాంతాన్ని అంతా కూడా చుట్టుముట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. 3000 మంది కేంద్ర బలగాలు కావచ్చు, మిగతా ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి రాష్ట్ర పోలీసులంతా కూడా కర్రెగుట్ట ప్రాంతంలో ఒక సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగించిన పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు మధ్యాహ్నం సమయంలో ఇటు మావోయిస్టులకు కేంద్ర బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగిన తెలుస్తుంది. ఇప్పటికే మావోయిస్టులు 6 మృతి చెందినట్టు, 2 జవాన్లకు గాయాలని తెలుస్తుంది. ఇటు వడదెబ్బతో 2 జవాన్లు కూడా అనారోగ్యానికి గురైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటీవల కాలంలో మావోయిస్టులు కర్రెగుట్ట ప్రాంతంలో మందు పాత్రలను అమర్చాం, ఎవరు ఏజెన్సీ ప్రాంత ప్రజలు రావద్దని ఒక కీలక సంబంధించినటువంటి ప్రకటన విడుదల చేశారు. అయితే ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలోనే కర్రెగుట్ట ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకునేందుకు కేంద్ర బలగాలు కావచ్చు, ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి పోలీసుల సంయుక్త ఆపరేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. గత 3 రోజులుగా ములుగు ఏజెన్సీ ప్రాంతమైనటువంటి వాజేడు, వెంకటాపురం సంబంధించినటువంటి ఏరియాలో కూడా అసలు ఏం జరుగుతుంది, ఎంతమంది మావోయిస్టులు కర్రెగుట్ట ప్రాంతంలో ఉన్నారు, కర్రెగుట్ట ప్రాంతంలో కేంద్ర బలగాల యాక్షన్ ఎట్లా ఉండబోతుంది, లోకల్ పోలీసుల యాక్షన్ ఎట్లా ఉండబోతున్నట్టు కూడా ఏజెన్సీ ప్రజలంతా కూడా భయాందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది. కానీ లోకల్ పోలీసుల ప్రమేయం ఏమీ లేనట్టు, తెలంగాణ పోలీసుల ప్రమేయం ఏమీ లేకుండా, తెలంగాణ పోలీసులకు సమాచారం లేకుండా కేవలం కేంద్ర బలగాలు కావచ్చు, ఇటు ఛత్తీస్గఢ్ పోలీసుల సంయుక్తంగానే ఆపరేషన్ కొనసాగుతున్నట్టు ఈ రోజు వరంగల్ పోలీస్ కమిషనరేట్ మీడియా సమావేశంలో వరంగల్ మల్టీ జోన్ 1 చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతున్నట్టు ములుగు జిల్లా వెంకటాపురం ప్రాంతంలో ఒక ఏజెన్సీ ప్రాంతంలో అయితే కర్రెగుట్ట ప్రాంతంలో భీకర యుద్ధ వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలోనే మరోవైపు ఈరోజు వరంగల్ పోలీస్ కమిషనరేట్లో 14 మంది మావోయిస్టులు లొంగిపోయారు. అయితే 14 మంది మావోయిస్టులో 13 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందినవారు, ఒక్కరు తెలంగాణ ప్రాంతానికి చెందినవారుగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించిన పరిస్థితి కనబడి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 250 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇంకా దళంలో 94 మంది కీలక నేతలు ఉన్నారు. వారంతా కూడా లొంగిపోతే తప్పకుండా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు కావచ్చు, ప్రభుత్వం నుంచి పునరావాసం కల్పిస్తాం, ప్రభుత్వం నుంచి రివార్డులు ఇస్తామంటూ కూడా ఈ రోజు మీడియా సమావేశంలో చంద్రశేఖర్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ కర్రెగుట్ట ప్రాంతంలో జరిగినటువంటి కూంబింగ్ సంబంధించి కూడా కీలక విషయాలు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటివరకు తెలంగాణ పోలీసులు ఎవరు కూడా ఈ కూంబింగ్ లో పాల్గొనలేదు. కేవలం ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన వారు కావచ్చు, మిగతా కేంద్ర బలగాలు మాత్రమే కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. 3000 మంది అంటే ఇటు బస్తర్ ఫైటర్స్ కావచ్చు, డిఆర్జీ, సిఆర్పీఎఫ్ ఫైటర్స్ వీళ్ళంతా కూడా క్షుణ్ణంగా డ్రోన్ కెమెరాల సాయంతో కర్రెగుట్ట ప్రాంతంలోకి ఒక్కొక్క మెట్టుగా లోపలికి వెళ్తుంటే తెలుస్తుంది. డ్రోన్ కెమెరాల సాయంతో ఎక్కడెక్కడైతే డ్రోన్ కెమెరాల సాయంతో చూసుకుంటూ, హెలికాప్టర్లకు సంబంధించినటువంటి వ్యూ చూసుకుంటూ కేంద్ర బలగాలు కర్రెగుట్ట ప్రాంతంలోకి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. హిడ్మా దళం కావచ్చు, మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలక నేతలు కర్రెగుట్ట ప్రాంతంలో బంకర్లు ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్నటువంటి సమాచారం కొద్దే కేంద్ర బలగాలంతా కూడా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు కానీ రేపు పెద్ద ఎత్తున ఒక భారీ ఎన్కౌంటర్ జరిగే అవకాశం ఉన్నట్టుగా పోలీసు వర్గాల్లో కావచ్చు, ఏజెన్సీ ప్రాంత ప్రజలు అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. గత కొద్ది రోజులుగా ఆపరేషన్ కగారు పేరుతో కేంద్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర బలగాలు కూడా పూర్తిగా ఏజెన్సీ ప్రాంతాలు కావచ్చు, ఎక్కడైతే అటవీ ప్రాంతాలు కావచ్చు, కర్రెగుట్ట ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున ముమ్మరంగా కూంబింగ్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే వాజేడు, వెంకటాపురం ఏరియాలో కూడా చుట్టుపక్కల ఎక్కడైతే కర్రెగుట్ట సమీప ప్రాంత ప్రజలందరినీ అప్రమత్తం చేసి కొన్ని ఇళ్లు కూడా ఖాళీ చేసిన పరిస్థితి కనబడుతుంది. అటు ఛత్తీస్గఢ్ వైపు ఉన్నటువంటి కర్రెగుట్ట ప్రాంతంలో పూర్తిగా ఒక 15 గ్రామాల ప్రజలను ఖాళీ చేయించి బయటికి పంపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే 3 రోజుల పాటు కేంద్ర బలగాలన్నీ లోపలికి వెళ్ళిన నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి వాటర్ బాల్స్ కావచ్చు,
ఆహార పదార్థాలు కావచ్చు, బిస్కెట్స్ అన్ని కూడా హెలికాప్టర్ల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చేరవేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న ఈ రోజు వెంకటాపురంలో బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజన్ కూడా అక్కడే ఉండి పూర్తిగా కేంద్ర బలగాల సంబంధించిన కూమింగ్ ఏ విధంగా కొనసాగుతుంది, మావోయిస్టుల కదలికలు కావచ్చు, మావోయిస్టుల సంబంధించిన సమాచారం ఏమైనా చేరవేయిందా అన్నటువంటి పూర్తిగా ఒక బస్తర్ రేంజ్ ఐజీ పర్యవేక్షణలో ఈ కూమింగ్ ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తిగా మందు పాత్రలను నిర్వీర్యం చేసుకుంటూ కర్రెగుట్ట ప్రాంతానికి పైకెక్కుతున్నట్టుగా కేంద్ర బలగాల సంబంధించినటువంటి సమాచారం అయితే తెలుస్తుంది. మరి చూడాలి ఇంకా కేంద్ర బలగాలు ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది. ఇటు మావోయిస్టులు నిజంగానే కీలక మావోయిస్టు నేతలు కర్రెగుట్ట ప్రాంతంలో ఉన్నారా, లేదంటే అక్కడి నుంచి పరారైపోయినటువంటి విషయాన్ని అయితే పోలీసులు ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సిన అవసరం అయితే కనబడుతుంది. కానీ ఒక క్లారిటీ మాత్రం ఇవాళ వచ్చింది. ఇలా నిన్నటి వరకు మౌనం వరకు కావచ్చు తెలంగాణ పోలీసులు ఇందులో కూమింగ్లో పాల్గొంటున్నారు. తెలంగాణ పోలీసులు సరిహద్దు ప్రాంతంలో ములుగు జిల్లా పోలీసులు కావచ్చు, తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలన్నీ కూడా ఈ కూమింగ్లో పాల్గొన్నట్టు ప్రచారం జరిగింది. కానీ ఇవాళ ఐజీ సెన్సిటివ్ క్లారిటీ ప్రకారం చూస్తే ఈ కూమింగ్ సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి కావచ్చు, తెలంగాణ పోలీసులకు ఎటువంటి సంబంధం లేదు. కేవలం ఇటు కేంద్ర బలగాలు కావచ్చు, ఛత్తీస్గఢ్ రాష్ట్రం సంబంధించిన ప్రభుత్వాలు రెండు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంబంధించిన అధికారులు మాత్రమే కూమింగ్ కొనసాగిస్తున్న అధికారులు పరిస్థితి కనబడుతుంది. కర్రెగుట్ట ప్రాంతంలో మాత్రం ఒక హైటెన్షన్ వాతావరణం తలెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతున్నటువంటి భయాందోళన పరిస్థితి. ఎందుకంటే నిమిషానికి కావచ్చు 2 నిమిషాలకు ఒకసారి బాంబుల మోత చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో వినపడుతున్నట్టుగా ఏజెన్సీ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మందు పాత్రలను నిర్వీర్యం చేసుకుంటూ అలానే కర్రెగుట్ట ప్రాంతాన్ని ఇప్పటికే చుట్టుముట్టి కర్రెగుట్ట ప్రాంతంలో సగభాగం పైగా కేంద్ర బలగాలు కావచ్చు, ఛత్తీస్గఢ్ సంబంధించిన పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి చూడాలి కర్రెగుట్ట సమీప ప్రాంతంలో ఎప్పుడు ఎలాంటి ఎన్కౌంటర్ జరుగుతుంది, ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు తలెత్తాయంటూ కూడా ఏజెన్సీ ప్రాంత ప్రజలైతే భయాందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఒక 2 జవాన్లు మొత్తం గాయమయ్యి ఒక 6 మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తుంది. ఇంకా ఈ మావోయిస్టుల ఎన్కౌంటర్ సంబంధించి అధికారులు ఇంకా ధృవీకరించాల్సిన అవసరం అయితే కనబడుతుంది. చూడాలి మరి ఈ రోజు నైట్ కావచ్చు, రేపటికల్లా ఎటువంటి యాక్షన్ ఉంటుంది, ఇంకా కేంద్ర బలగాలు ఎంతమంది మావోయిస్టులను హతమారుస్తున్నటువంటి విషయాలు అయితే త్వరలో తెలుస్తాయి. ఇప్పటికైతే కర్రెగుట్ట ప్రాంతంలో ఒక అలజడి వాతావరణం అయితే కనిపిస్తుంది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఒక భీకర యుద్ధ వాతావరణం కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు కూమింగ్ జరుగుతున్న నేపథ్యంలోనే కేంద్ర బలగాలకు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. కర్రెగుట్ట ప్రాంతంలో ఇంకా అలానే కంటిన్యూగా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగించేందుకు అధికారులు సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈరోజు ఉదయమే ఒక ఆర్మీ హెలికాప్టర్ ద్వారా కేంద్ర బలగాలకు వాటర్ బాటిల్స్, బిస్కెట్స్, ఆహార పదార్థాలు పంచిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు కూమింగ్కు వెళ్ళినప్పుడు ఎవరైతే కేంద్ర బలగాలు కావచ్చు, పోలీస్ సిబ్బంది అంతా కూడా ఒక 2-3 రోజులకు సరిపడిన వస్తువులు కావచ్చు, వారి బ్యాగులంతా తీసుకెళ్తారు. కానీ ఇప్పటికే 3 రోజుల పాటు కూమింగ్ పూర్తయిన నేపథ్యంలో వారికి మళ్ళీ వాటర్ బాటిల్స్ కావచ్చు, ఆహార పదార్థాలను అధికారులు ఈరోజు ఉదయమే ఆర్మీ హెలికాప్టర్ ద్వారా పంపినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి ఇంకా ఈ ఆపరేషన్ ఎప్పటివరకు కొనసాగుతుంది, కేంద్ర బలగాల సంబంధించినటువంటి కూమింగ్ ఎట్లా కొనసాగుతుంది, ఇప్పటివరకు ఎంత మేరకు మందు పాత్రలు నిర్వీర్యం చేసినటువంటి వివరాలు అయితే ఇంకా ఛత్తీస్గఢ్ సంబంధించి కావచ్చు కేంద్ర బలగాలు వెల్లడించినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.